ఈరోజు వీడియోలో మార్చ్ 1-2 తేదీలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి, 60వ స్థానం. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆపరేషన్ లయన్స్ రోర్. ఆపరేషన్ లయన్స్ రోర్లో యుఎస్ఏ కూడా పాల్గొంటుంది. ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 మెడల్ టాలీలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇండియన్ ఆర్మీ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో 2వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది 14 మెడల్స్తో. ఇండియన్ ఆర్మీ 23 మెడల్స్. ఇటీవల ఏ రాష్ట్రంలోని సౌండాలా గ్రామం తనను తాను కులరహిత గ్రామంగా ప్రకటించుకుంటూ గ్రామ సభలో తీర్మానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ప్రాంతంలో భారతదేశపు మొట్టమొదటి మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, సానంత్, గుజరాత్. ఇటీవల సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రాష్ట్రపు ఏకైక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం పాక్యోంగ్కు ఎవరి పేరును పెడుతున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి, త్రిలోచన్ పోఖ్రెల్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, సాయి ప్రసాద్. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లాలో ఏ ఫార్మా కంపెనీకి చెందిన 2300 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, బ్లూజెట్ హెల్త్ కేర్. మార్చ్ 1, 2026న అమరావతిలో ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జస్టిస్ సూర్యకాంత్. ఈ జ్యుడిషియల్ అకాడమీ అమరావతిలోని పిచ్చికలపాలెంలో జరుగుతుంది. 165 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని బాపు ఘాట్ వద్ద ఏ సరోవరాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గాంధీ సరోవర్. ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్ లాకర్ నిధులను సమీక్షించడానికి ఎవరి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి, అజయ్ సాహ్ని. ఇటీవల బొత్స్వానా నుండి 9 చిరుతలు వచ్చిన తర్వాత భారతదేశంలోని మొత్తం చిరుతల సంఖ్య ఎంతకు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 48. ఈ చిరుతలు బొత్స్వానా నుండి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్. ఇటీవల భారత ప్రభుత్వం ఏ ప్రముఖ ఓపెన్ సోర్స్ ఫైర్ బేస్ ఆల్టర్నేటివ్ వెబ్సైట్ను భద్రతా కారణాల దృష్ట్యా బ్లాక్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి, సుపాబేస్. ఇటీవల గూగుల్ విడుదల చేసిన నానో బనానా 2 ఇమేజ్ జనరేషన్ మోడల్ యొక్క అధికారిక సాంకేతిక నామం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, జెమినీ 3.1 ఫ్లాష్ ఇమేజ్. తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు సిఫిలిస్ సంక్రమణను నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ధృవీకరణ పొందిన మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, డెన్మార్క్. మార్చ్ 1, 2026న అధికారికంగా ధృవీకరించబడినట్లుగా ఏ ఇరాన్ అత్యున్నత నాయకుడు ఫిబ్రవరి 28, 2026న జరిగిన వైమానిక దాడుల్లో మరణించారు? ఆన్సర్ ఆప్షన్ బి, అయతుల్లా అలీ ఖమేనీ. ఇటీవల ముంబై జట్టును ఓడించి చరిత్రలో మొట్టమొదటిసారిగా రంజీ ట్రోఫీని ముద్దాడిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జమ్మూ కాశ్మీర్. ఇటీవల వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని పెంపొందించుకోవడానికి మరియు పర్యావరణ ప్రాజెక్టుల కోసం భారతదేశం ఏ దేశంతో 20 మిలియన్ యూరోల కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఆన్సర్ ఆప్షన్ డి జర్మనీ. ఇటీవల వాణిజ్య బంధాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం ఏ అంతర్జాతీయ కూటమితో 5 ఏళ్ల పాటు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ యూరోపియన్ యూనియన్. ఇటీవల జాతీయ రహదారుల వెంబడి ఇంధన కేంద్రాలు మరియు ఇతర ప్రైవేట్ ఆస్తుల కోసం ఎన్ఓసి అనుమతులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన అప్గ్రేడ్ వెబ్ పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రాజ్మార్గ్ ప్రవేశ్. ఇటీవల ఖగోళ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తమిళనాడు ప్రభుత్వం తన మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ను ఏ జిల్లాలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి నామక్కల్. నామక్కల్ డిస్టిక్లోని కొల్లి హిల్స్లో. ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా రాష్ట్రపు మొట్టమొదటి ఇంక్యుబేషన్ మరియు ఇన్నోవేషన్ హబ్ టీనెస్ట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి హపానియా అగర్తల. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వసుంధర 3.0 కింద ఒకేసారి 1 లక్షకు పైగా ల్యాండ్ పట్టాలను పంపిణీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. మార్చ్ 2, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ ప్రతిష్టాత్మక పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ లఖపతి బిటియా యోజన. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి మరియు పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 6, 2026 నుండి ప్రారంభించనున్న 99 రోజుల కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఇటీవల హైదరాబాద్లో జరిగిన టెక్నాలజీ సభ అవార్డులలో తెలంగాణకు చెందిన ఏ ప్రాజెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి టీ ఫైబర్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆలయ భూములను ఆక్రమణల నుండి రక్షించడానికి ఏ సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి జియో ట్యాగింగ్ మరియు జిఐఎస్. ఫిబ్రవరి 2026లో భారతదేశ స్థూల జిఎస్టి వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ సి 8.1%. ఇటీవల ఇరాన్ దేశపు తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అయతొల్లా అలీరెజా అరాఫీ. అయతొల్లా అలీరెజా అరాఫీ ఇరాన్ ప్రభుత్వంలోని గార్డియన్ కౌన్సిల్ అనే మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి సావరిన్ ఫైనాన్షియల్ క్లౌడ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ యుఏఈ. యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రారంభించిన సావరిన్ ఫైనాన్షియల్ క్లౌడ్ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్న సంస్థ Core42. ఇవి మార్చ్ 1, 2 తేదీలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.